పోనీ అని వదిలేస్తున్నాం. నేను అంత దిగజారుడు మాటలు మాట్లాడకూడదని, బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులో పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. తమాషాలు చేస్తున్నాడా వాడు? ప్రభాకర్ రావు గారు నీతిపరుడా? ఆ లుచ్చనా కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది, మొత్తం అందరి కాంట్రాక్టర్ది, బిజినెస్ వాళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, మరి బంగారు షాప్ వాళ్ళది, అందరిది కూడా పొలిటికల్ నాయకులది. ఇంతమందిది ఫోన్ టాపింగ్ చేస్తే, ఫోన్ టాపింగ్ ఎవర్రా? కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ నక్సలైట్లారా? అరే కేటీఆర్, అరే లుచ్చానా కొడుక, కేసీఆర్ అని తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉండడు అందరూ కూడా మావోయిస్టులు అయిందారా? వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోంమంత్రి. అట్లా హోంశాఖలో డీజీపీ, ఆ డీజీపీకి సిగ్గు లేదు, పోయిన డీజీపీకి. ఆ డీజీపీ వీడు ప్రభాకర్ రావు, వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా, మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, పొలిటికల్ పార్టీ వాళ్ళను అందరినీ కూడా వీళ్ళు మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని చెప్పి అట్లా రికార్డు రాసి పెట్టి ఫోన్ టాపింగ్ చేసిన నా కొడుకులు. వీళ్ళంతా మావోయిస్టులరే. మావోయిస్టులు అయితే, ఒకవేళ అదే పరిస్థితి అయితే కేటీఆర్ గుర్తుపెట్టుకో, చట్టానికి మీరు సహకరించకపోతే చట్టంకు మీరు తప్పించుకునే కార్యక్రమం చేస్తే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, యువత తుపాకులు పట్టుకొని మీ ఇంటి మీద దాడికి వస్తారు. నా కొడుక, మిమ్మల్ని పండబెట్టి తొక్కైన ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని భూస్థాపితం చేసి అదే పాతరేస్తారు ఈ తెలంగాణ గడ్డ మీద. అది గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు కదా, మావోయిస్టుల పేరు పెట్టారు కదా, పొలిటికల్ రాజకీయ నాయకుల పేరు మీద ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, కాంట్రాక్టర్లను, బిజినెస్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మావోయిస్టుల పేర్లు పెట్టి ఫోన్ టాపింగ్ చేశారు. రికార్డు ఏం రాసి పెట్టారు? అక్కడ మావోయిస్టులకు వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని రికార్డు రాసి పెట్టి ఫోన్ టాపింగ్ చేశారు. అసలు ఫోన్ టాపింగ్ ఎవరు చేస్తారా భయ్? ఉగ్రవాదులది, తీవ్రవాదులది, నక్సలైట్లది. వీళ్ళకు దేశానికి, రాష్ట్రాలకు ప్రమాదం ఉన్నది అన్నప్పుడే దాన్ని, ఆ చట్టాన్ని ఉపయోగిస్తారో, ఆ సెక్షన్లను ఉపయోగిస్తారో, ఆ పర్మిషన్ తీసుకొని, కేంద్ర హోంశాఖది పర్మిషన్ తీసుకొని, రాష్ట్ర హోంశాఖది పర్మిషన్ తీసుకొని, అట్లా దేశానికి, రాష్ట్రాలకు ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ మీరు ఏం చేశారు? రాష్ట్రం నుండి ఆల్ పొలిటికల్ పార్టీ నాయకులది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, బిజినెస్ వాళ్ళది, జడ్జీలది, ఇంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసి మళ్ళీ మేము నీతి పరలం, లుచ్చానా కొడుకులారా మిమ్మల్ని తిహార్ జైలుకి కాదు, ఇదే తెలంగాణలో హైదరాబాద్లో నడి ఒట్టు మీద మిమ్మల్ని అందరినీ ఉరిదీసిన తప్పు లేదు. నా కొడుకులారా ఏం తమాషలు చేసి ఇష్టం వచ్చినట్టు తప్పించుకుందామని చూస్తున్నారా? మీరు ఇంత అంత కాదు. మీరు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ముఖ్యమంత్రులు ఇట్లా వేయలే, ఏ ప్రధానమంత్రి ఇట్లా వేయలే, ఏ అధికారులున్న మంత్రులు ఇట్లా వేయలే. కానీ మీ కుటుంబం చేసేది. ఆనాటి నిజాం కూడా ఇట్లా వేయలేదు, ఇంత దుర్మార్గమైన పరిపాలన నడపలేదు. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని కూర్చుంటారు అనుకుంటున్నా? మా ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ అడుగుతున్నా. నా కొడుక, నీ సంగతి ఏందో తెలుస్తాను. మీరు మావోయిస్టుల పేరు పెడతారు. తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచింది కాక ఇంకా మేమేమో అరే తెలంగాణ అన్నదే తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం మీరు తెలంగాణ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ను 99% ఉన్న ప్రజల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు పార్టీని పెట్టుకున్నారు, మీరు ఓట్లు వేయించుకున్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. నా కొడుకులారా, ఏందిరా 99% ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడే అవసరం లేదు. నా కొడుకులారా, మీరు చేసిన దోపిడీల గురించి మీరు మాట్లాడని మొదలు మీరు ఏం చేసినా అవన్నీ బయట పెట్టాలి. మీరు దోసుకున్న డబ్బంతా ప్రభుత్వానికి ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. జాగ్రత్త. ఎందుకంటే మీడియా మిత్రులకు దయచేసి నా మొత్తం రికార్డు అంతా, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా వాళ్ళ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. ఆనాడు కేసీఆర్ అనేటోడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడాడు, ఇంకా ఆంధ్ర బడాబాబులతో ఎప్పుడు మాట్లాడాడు, లగడపట్టితో ఎప్పుడు మాట్లాడాడు, రామోజీరావు గారి దగ్గర నుంచి ఎంత డబ్బు వచ్చింది, మొత్తం చరిత్ర. ఇప్పుడు కాదు, సీరియల్ కదా, రోజు సీరియల్ వస్తుంది కదా, అట్లనే వీళ్ళ కథ అంతా నేను చెప్తా. నా దగ్గర